చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. ఈరోజు కర్నూలు విజయ డైరీ తరఫున మీటింగ్, త్రిసభ్య కమిటీ మీటింగ్ ఉన్నది. దానికి ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. జగద్విఖ్యాత రెడ్డిని వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరికీ వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది. గతంలో జగద్విఖ్యాత రెడ్డిని డిఫాల్టర్ చేయడం జరిగింది. 1,20,00,000 సొసైటీకి బాకీ ఉన్నాడని మిల్కీ యూనియన్కి గత సంవత్సరం 25/12/2024 డిఫాల్టర్గా ప్రకటించడం జరిగింది. సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. గతంలో చక్రవర్తులపల్లె సొసైటీ ప్రెసిడెంట్గా ఇతను నియమించినప్పుడే ఇది జరిగింది. ఇది జరిగిన సంవత్సరానికి ఈ రోజుకి ఇతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఈ సంవత్సరం జరిగిన సొసైటీ ఎన్నికల్లో నేను ఈరోజు ముత్యాలపాడు సొసైటీ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ముందు 1,20,00,000 సమాధానం చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడులో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నాడు? సభ్యత్వమే రద్దు చేసినప్పుడు మళ్ళీ సభ్యత్వం తీసుకోవాలి కదా. అంటే సభ్యత్వం ఎందుకు రద్దు చేసినారు? 1,20,00,000 బకాయి ఉన్నాడు కాబట్టి. దాని గురించి మాట్లాడకుండా చక్రవర్తులపల్లె వదిలేసి మళ్ళీ ముత్యాలపాడికి వస్తాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడు రాకుండా మళ్ళీ రేపు వేరే దానికి. ఇలా కాకుండా ఏదన్నా ఉన్నా దానికి వివరణ ఇవ్వాలని చెప్పి మేము ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చినాం. ఒక వారం రోజుల కిందట, 10 రోజుల కిందట వాళ్ళు మేము లేక మళ్ళీ వాయిదా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము త్రిసభ్య కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటామనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ రోజు పొద్దున్నే హౌస్ అరెస్ట్. పోలీసులు అక్కడ వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుంది, సో ముందే ప్రికాషన్ గా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే మేమనేది ఏంటంటే త్రిసభ్య కమిటీ తరఫున మేము ఆడ వివరణ వినాలి. వాళ్ళు ఏం చెప్తారు? పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చేది, జగద్విఖ్యాతకి ఏడా నోటీస్ ఇచ్చినట్టు కూడా లేదు. ఈ నోటీస్ లో కూడా మేము ఎంతసేపు ఉన్నా 6 మంది పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్కడే కానీ జగద్విఖ్యాత రెడ్డి లేడు. సో ఆయన రావాల్సిన పని లేదు. అతను డిఫాల్టర్ అక్కడికి రావాల్సిన పనే లేదు. మేము ఎంతసేపు ఉన్నా వీళ్ళ వివరణ కోరి వీళ్ళ వివరణ సంతృప్తి చెందితే మేము దాని మీద ఏదైనా కానీ త్రిసభ్య కమిటీ తరఫున డిసిషన్ తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.